హలో అండి, అందరికీ హాయ్. నేను బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో కామెంట్ బాక్స్లో రాసి చెప్పండి. ఈరోజు వచ్చేసి శనివారం అండి. నేను శనివారం పూజ చేసుకుంటాను. అంటే మళ్ళీ పూజ అంటే శనివారం రోజు మొత్తం విగ్రహాలు ఫోటోలు తీసి క్లీన్ చేసి మొత్తం శుభ్రం చేసుకొని అలా పూజ చేసుకుంటాను. డైలీ మాత్రం నార్మల్గా దీపం పెట్టుకుంటాను. మళ్ళీ అనుకుంటారేమో శనివారమే దీపం ముట్టిస్తారా అనేసి, అందుకనే నేను క్లారిటీతోనే చెప్తున్నాను. శనివారం రోజు పూజ చేసుకుంటా అంటే మా గుడిలో మా దేవుని గుడిలో ఉన్నవి అన్నీ తీసేసి విగ్రహాలు ఫోటోలు తీసి క్లీన్ చేసి బొట్టు పెట్టి మళ్ళీ పూజ చేసుకుంటాను. నార్మల్గా ఇంకా డైలీ దీపం అయితే పెట్టుకుంటాను. సో ఈరోజు ఓన్లీ గడపను క్లీన్ చేసి బొట్లు పెట్టేది బ్లాగ్ లాగా తీశాను, అది చూపిస్తున్నాను. సో నెక్స్ట్ బ్లాగ్లో మళ్ళీ శనివారం రోజు ఓన్లీ నేను ఇంట్లో ఎలా పూజ చేసుకుంటాను, ఎలా క్లీన్ చేస్తాను అనేది అది నెక్స్ట్ బ్లాగ్లో పెడతాను. ఈరోజు మాత్రం ఇంటి బయట కడపను క్లీన్ చేసుకొని బొట్టు పెట్టుకొని ముగ్గు ఎలా వేస్తున్నాను అనేసి సింపుల్గా ఓన్లీ పూజ బ్లాగ్ మాత్రమే చేశాను. బయట తులసమ్మ దగ్గర దీపం పెట్టుకొని ఎలా చేశాను అనేది మాత్రమే బ్లాగ్ చేశాను. నెక్స్ట్ బ్లాగ్లో మాత్రం ఇంట్లో పూజ ఎలా చేసుకుంటాను అనేసి నెక్స్ట్ బ్లాగ్లో పెడతాను. అంటే నెక్స్ట్ బ్లాగ్లో అంటే నెక్స్ట్ వీడియో అని కాదు, నెక్స్ట్ శనివారము మళ్ళీ ఆ పూజ వీడియో పెడతాను. సో ఇక్కడ నార్మల్గా మార్నింగే అంటే నిన్న నైటే నేను ఇల్లు క్లీన్ చేసుకొని తూడ్చుకొని అంట్లు తోమేసుకొని పెట్టేసుకుంటాను. మార్నింగ్ నేను 6 లోపు పూజ చేసేసుకుంటాను అండి. అంటే ఇంకా 6:30 అలా టైం అవుతుంది నా పూజ కంప్లీట్ అయ్యేసరికి. సో ఇంట్లో పూజ కంప్లీట్ అయిపోయింది అండి. ఇంకా పిల్లలు లేవలేదు. సో ఇప్పుడు బయట ఇట్లా క్లీన్ చేసి ముగ్గు పెడుతున్నాను కదా. ఇంకా వరుణ్ లేచి అప్పుడే వచ్చాడు. మమ్మీ ఏం చేస్తున్నావు అనేసి, నేను ముగ్గు వేస్తున్నాను, నువ్వు బ్రష్ చేయిపోరా, నేను వచ్చి స్నానం చేపిస్తా అనేసి వాడికి చెప్తున్నాను. సో ఇక్కడ సింపుల్గా డిజైన్ వేసానండి. నాకు అంత పెద్ద ముగ్గులేం రావు. సింపుల్గా వచ్చిన డిజైన్సే రిపీట్ చేస్తూ ఉంటాను. సో ఇక్కడ సింపుల్గా ముగ్గు వేస్తున్నాను. అక్కడ వరుణ్ అర్జున్ ఇద్దరు లోన కొట్లాడుతున్నారు, నా బ్రష్ ఎక్కడుంది అనేసి. ఇంకా వాళ్ళకి చెప్పేసి గ్లీజర్ ఆన్ చేసి ముగ్గు అయితే అలానే కంటిన్యూ చేశాను. సింపుల్గా వేసేస్తున్నాను. సో ఇక్కడ ముగ్గు కంప్లీట్ చేసి ఇంకా తులసమ్మ దగ్గర దీపం పెట్టుకొని మొక్కేసి ఇంకా వాళ్ళిద్దరికీ స్నానాలు అయితే చేయించి ఇంకా మార్నింగ్ టిఫిన్కి ఉగ్రాని అయితే చేశానండి. ఇంకా ఆఫ్టర్నూన్కి మాత్రము పెరుగు అని చాలా రోజుల నుంచి అర్జున్ వరుణ్ మమ్మీ పెరుగు పెట్టు అనేసి అంటున్నారు. సో కొంచెం వెదర్ కూల్గా ఉంది, మళ్ళీ దగ్గులు సర్దులు అయితే అనేసి నేను పెరుగు అంత పెట్టడం లేదు. సో 2 డేస్ నుంచి ఎండ బాగా కొడుతుంది అనేసి ఇంక ఈరోజు పెరుగు ఆర్డర్ పెట్టాను, వచ్చేసింది. ఇంకా వాళ్ళకి పెరుగు చారులాగా చేసేసి అన్నం వండేస్తాను. సాంబారు ఒక కర్రీ చేసేస్తే ఇంకా ఈరోజు పూజ పని మొత్తం కంప్లీట్ అవుతుంది. ఇంకా ఇక్కడ సింపుల్గా అయితే ముగ్గు వేసేసాను. ఇంకా తులసమ్మకు దీపం పెట్టేది కూడా చూపించాను. ఇంకా ఓవరాల్గా ముగ్గు అయితే ఇలా వచ్చింది. గడపకు పూజ చేసుకున్నాను కదండి, బొట్లు పెట్టేసి ఇలా చూపిస్తున్నాను దగ్గర నుండి. దూరం నుండి మొత్తం అంత కనిపించలేదు అన్నట్టు నేను దగ్గర నుండి చూపిస్తున్నాను. ఇక్కడ తులసమ్మకి పూజ పెట్టుకుంటున్నానండి. సో మార్నింగ్ కాబట్టి ఎండ ఫుల్గా వస్తుంది. సో అందుకనేసి కెమెరా మొత్తం ఇలా అంటే వైట్గా కనిపించడం లేదు. సో దగ్గర నుండి తీసాను వీడియో. ఇంకా దీపం ముట్టేశాను. తులసమ్మనే ముందు క్లీన్ చేసుకున్నానండి, ఇంకా వీడియో పెట్టలేదు. సూర్యుని కిరణాలకి ఇంకా వీడియో కూడా సరిగ్గా రావడం లేదు అనేసి ఇంకా క్లీనింగ్ చేసేది ఏం చూపించలేదు. ఇంకా తులసమ్మను గుడి అంటే దీపం పెట్టే గూడు అదంతా నీట్గా కడిగి కుంకుమ పసుపు పెట్టేసుకున్నాను. ఇంకా దీపం ముట్టించి ఇంకా శివయ్యకు నీళ్ళతోనే డైలీ అభిషేకం చేసేసి సింపుల్గా బొట్టు పెట్టేసి పువ్వులు పెట్టి శివుడికి ఇంకా ఉద్బత్తులు పెట్టేసి
మొక్కేసుకుంటాను సింపుల్గా. ఇది బిల్వపత్రం చెట్టు అండి. బిల్వపత్రం చెట్టులో శివయ్యను పెట్టుకున్నాను. నేను డైలీ అభిషేకం చేసుకొని సింపుల్గా బొట్టు పెట్టి ఉద్బత్తులు పెట్టి ముట్టించేస్తాను. ఇంకా నార్మల్గా అంటే ఇందులో ఇంకా కరెక్టో రాంగో నాకైతే తెలీదు. ఇంట్లో పెట్టుకోవద్దు అందుకనేసి నేను బిల్వ దళం చెట్టు తొట్టులో పెట్టేసుకున్నాను. బయట ఇంకా డైలీ పూజ చేసుకుంటాను. సో చెప్పాను కదండి, సూర్యుని కిరణాల వల్ల కెమెరా సరిగా కనిపించడం లేదు. సో ఈరోజటి నా సింపుల్ బ్లాగ్ అండి. గడపకి పూజ చేసుకొని తులసమ్మకి శివయ్యకి అభిషేకం చేసుకొని సింపుల్గా పూజనైతే ముగించేశాను. సో ఇంకా ఇంట్లో పూజ కూడా చేసేసుకున్నానండి. సో ఇంట్లో పూజ చేసింది బ్లాగ్ లాగా ఏం తీయలేదు. ఫస్ట్ పూజ చేసేసుకొని ఇంకా సింపుల్గా లాస్ట్కి ఇలా మీకు చూపిస్తున్నాను. సింపుల్గా మొత్తం క్లీన్ చేసుకొని పూజ చేసేసుకొని దండం పెట్టేసుకున్నాను. ఈరోజటి డైలీ బ్లాగ్ అండి. ఏమన్నా తప్పులు చేసి ఉంటే కామెంట్ బాక్స్లో రాయండి ఫ్రెండ్స్.